వెరీ గ్రేట్ ఆఫ్ యూ. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంటు ఇన్ ద లాస్ట్ 40 లాంగ్ ఇయర్స్ ఎక్కడ ఏ సింగరు చేయలేకపోయిన గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈజ్ యువర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యు ఆర్ ఏ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనూ జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూ వాయిస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసిరని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు అంటే నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ నన్ను డిజర్వ్ చేసి సార్ మూవీకి పాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీకు కూడా. దానికి కంటిన్యూషన్ మేడం. ఇటు యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ గారు చెప్పారా సో ఆ టైప్లో కావాలి అని ఏమైనా? ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారనేది నాకైతే తెలియదు. మీరు అన్నారు కదా ఓపిల వెంకటి, అది రాసింది నేనే, యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాను బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు కూడా. ఓపిల వెంకటి కాదు, అంజలి గారు ఇక్కడ హియర్